హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి బిస్కెట్స్ని తీసుకొచ్చానండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అవెన్ లేకుండా మనం ఇడ్లీ కుక్కర్లోనే చాలా క్రంచీగా చేసుకోవచ్చు. అది ఏంటి, ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయనేది మనము వీడియోలో చూసేద్దాము. సో మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కప్పుని యూజ్ చేస్తున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ని ఆ కప్పుతోనే మనము కౌంట్ చేసుకోవాలి. దీంట్లో 2 ఇలాచీని కూడా యాడ్ చేసి పౌడర్ షుగర్ లాగా చక్కగా మిక్సీ పట్టేసుకోండి. చాలా ఫైన్ పౌడర్ లాగా మనము షుగర్ని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనము ఈ షుగర్ని తీసుకున్నామో దాంట్లోనే 3/4 మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్లేవర్డ్ ఆయిల్ని అవాయిడ్ చేయండి. లైక్ పల్లి ఆయిల్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేసి లైక్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటర్, లేదనంటే ప్లెయిన్ లైక్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలా ఏమన్నా ఫ్లేవర్ లేని ఆయిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అది 3/4 తీసుకొని చక్కగా 2 minutes పాటు దీన్ని కంటిన్యూగా చక్కగా మిక్సీ చేసుకొని మీకు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 3/4 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇవి జల్లించి పక్కన పెట్టుకున్నాయండి. మీరు జల్లించిని తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలానే 1 స్పూన్ బొంబాయి రవ్వ, అలానే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ని స్కిప్ చేసినా పర్లేదు, యాడ్ చేసుకున్నా పర్లేదు. ఎక్కువ సాల్ట్ని యాడ్ చేయకండి, చాలా లిటిల్ బిట్ని యాడ్ చేయండి, లేకపోతే బిస్కెట్స్ టూ సాల్టీగా అయిపోతాయి. సో వీటిని గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా మిక్స్ చేస్తూ ఒక ఉండలాగా చేసుకోండి. దీన్ని ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 minutes పాటు సైడ్న పెట్టేయాలన్నమాట. సైడ్ పెట్టేస్తే అవి ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా కలుస్తాయి. నేను ఒక లిడ్ పెట్టేసి ఒక 10 minutes పాటు దీన్ని ఒక సైడ్న పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి, అది కూడా చాలా తక్కువ అనమాట, కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇడ్లీలకు వేసుకుంటాం కదా, సో అలాగా లైట్గా నేను నెయ్యిని అప్లై చేస్తున్నాను. అది మొత్తం అన్ని ప్లేట్స్కి చక్కగా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర మందపాటి గిన్నె ఉంటే దాంట్లో కూడా ఈ ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ని పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. అది లేదు అని అంటే ఇడ్లీ కుక్కర్లోనే చక్కగా డైరెక్ట్గా మనము కుక్ చేసుకోవచ్చు. 10 minutes అయిపోయిందండి. చూడండి, చక్కగా నానిపోయింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఈవెన్గా, అంటే అన్నీ ఒకే సైజులో రావాలి. ఎందుకంటే మన బిస్కెట్స్ అన్నీ ఒకేసారి కుక్ అవుతాయి కాబట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే చిన్నగా ఉంది కరెక్ట్గా కుక్ అవుతుంది, పెద్దగా ఉన్నది లోపల ఉడకకుండా ఉంటుందన్నమాట. సో అందుకని అన్ని ఈవెన్ బాల్స్ లాగా వచ్చేలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పగుళ్ళు ఏమీ లేకుండా చక్కగా రౌండ్గా చుట్టి ఒకే సైజులో పక్కన పెట్టుకోవాలన్నమాట. నాకు ఈ తీసుకున్న 1 కప్కి ఆల్మోస్ట్ 15 బిస్కెట్స్ వచ్చినాయి. మేబీ మీరు తీసుకున్న సైజుని బట్టి మేబీ అది 2 అటు 2 ఇటు అవ్వచ్చు. బట్ నాకైతే ఎగ్జాక్ట్గా 14 to 15 బిస్కెట్స్ మాత్రము ఈ కన్సిస్టెన్సీకి కరెక్ట్గా వచ్చినాయి అనమాట, క్వాంటిటీకి. సో మిగతా వాటిని కూడా చక్కగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. నేను ఉండలు చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఉంటే మాత్రం వాటిని ఫైన్గా చాప్ చేసుకొని చాలా సన్నగా, లైక్ ఆల్మండ్ కానీ బాదం పప్పు, జీడిపప్పు, వీటిని చక్కగా సన్నగా కట్ చేసుకొని పైన పెట్టుకుంటే అవి కుక్ అయిన తర్వాత నట్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఎందుకంటే మనము ఆయిల్లో ఫ్రై చేయట్లేదు, బేక్ చేస్తున్నాం కాబట్టి చక్కగా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ ఉండని లైట్గా ఏలుతో ప్రెస్ చేసి మనము దాంట్లో పెట్టుకోవాలి, ఇడ్లీ కుక్కర్ దాంట్లో. అలానే దీంట్లో మనము పైన డ్రై ఫ్రూట్స్ కూడా మనం స్టిక్ చేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పుని చక్కగా ఫైన్గా చాప్ చేసి స్టిక్ చేస్తున్నానండి. మీరు లేదంటే పిస్తా పప్పు ఉన్నా, లేదనంటే కిస్మిస్లు పెట్టాలన్నా మీ ఇష్టము. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ఇష్యూ అనమాట.
సో వీటిని పైన స్టిక్ చేసి మిగతా ప్లేట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆల్రెడీ నేను కుక్కర్ని ఆన్ చేసి పెట్టాను. ఇడ్లీ కుక్కర్ని కొంచెం ప్రీ హీట్ జస్ట్ ఒక 2 minutes, ఎందుకంటే స్టీల్ది కాబట్టి నేను యూజ్ చేసేది తొందరగానే హీట్ అయిపోతుంది. సో ఒక 1 to 2 minutes మనము లో ఫ్లేమ్ మీద పెట్టి ఇడ్లీ కుక్కర్ని వేడి చేసి రెడీగా పెట్టాలి. ఇక్కడ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్కి పైన బిస్కెట్ రావాలి. అలా ఆల్టర్నేటివ్గా మనము ఈ ప్లేట్స్ని పెట్టాలన్నమాట. ఒక బిస్కెట్ పైన ఇంకొక బిస్కెట్ వస్తే ఆ ఆవిరి వేడి అనేది పైన వాటికి తగలదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఒక బిస్కెట్ పైన ఇవి హోల్స్ వచ్చేలాగా, మళ్ళీ పైన బిస్కెట్ మళ్ళీ హోల్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే అవి కరెక్ట్గా బేక్ అవుతాయి అనమాట. ఇవే కాదు, మనం ఇడ్లీ పాత్రలో చేసే ఏదైనా సరే, ఏ రెసిపీ అయినా సరే ఇలానే చేయాలి. సో ఇలా చేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టిన ఇడ్లీ కుక్కర్లు పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 minute, లో ఫ్లేమ్ మీద 25 to 30 minutes మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంత టైంలో అయిపోతుందని మనం చెప్పలేము, ఎందుకంటే మీరు బిస్కెట్ చేసే సైజు అలానే మీరు తీసుకున్న క్వాంటిటీని తగ్గట్టుగా మనము బేక్ చేసుకోవాలి. మినిమం 20 to 25 minutes పడుతుంది. ఎగ్జాక్ట్గా అంటే మీరు తీసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మాత్రము హై ఫ్లేమ్ మీద 1 minute మాత్రమే పెట్టి లో ఫ్లేమ్ మీద 25 to 30 లేదంటే 20 to 25 మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నేను 25 minutes అయింది, చూడండి పైన కలర్ చేంజ్ అయ్యింది, నట్స్ 2 క్రంచీగా అయినాయి, అలానే బిస్కెట్ ఇట్లా తీయంగానే చక్కగా వస్తుంది. చాలా హీట్గా ఉంది, మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. చూడండి అడుగు నేను చక్కగా బేక్ అయిందో, నాకు చాలా కాలుతుంది, అందుకని నేను కొంచెం చూపించడానికి ట్రై చేస్తున్నాను. నట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, బిస్కెట్ కూడా చాలా క్రంచీగా కుక్ అయిపోయింది అనమాట. చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా. చక్కగా దీన్ని కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత అది మొత్తం ఇంకా క్రంచీగా అవుతుంది. చూడండి వీడియోలో ఇలా మనము దాన్ని విరిస్తే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చక్కగా క్రంచీగా విరుగుతున్నాయో. సో మన గోధుమ పిండి బిస్కెట్స్ ఓవెన్ లేకుండా రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.